బాబాయ్ పెన్షన్లు ఉదయాన్నే వచ్చేస్తున్నారు. మీలాంటి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ రోజున 3000 నుంచి 4000 చేయడం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? ఎట్లుంది? ప్రభుత్వం ఎట్లుంది ఈరోజు? మాకు వరకు పర్వాలేదండి. హ్మ్. మాకు మాత్రం 6000 హ్మ్. అంటే వృద్ధాప్య వికలాంగుల పెన్షన్. ఏంటి ఆంటీపై అంటే 3000 నుంచి ఒక్కసారిగా 6000 చేశారు బాబాయ్. అంటే ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు మీకు ఇది? నాకు కొంతవరకు ఉపాధి అంటే ఇంట్లో అవసరాలకని కానీ ఏదైనా కానీ వాటికి అవసరం. నేను ఆర్థికంగా. ఏం పని చేయలేను కదా, అవును. ఆ ఇంట్లో అవసరానికి అది ఈరోజు పెద్దవాళ్ళకందరికీ 3000 నుంచి 4000 పెన్షన్ చేయడం కానీ చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉన్నాయంటారు? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందంటే 4000 చేశారు కదా, బాగానే ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అదే ఖర్చులు కానీ మందులు కానీ పనికి వస్తానండి నాకు. అవును. ఇప్పుడు ఈ వయసు వచ్చాక ఇంకా పని చేసుకోవాలంటే కొంచెం కష్టం. లేదండి, ఏం అవే కొద్దిగా ఆసరా చేసుకోలేను. ఉన్నాయంటారా డబ్బులు? ఆసరాగా ఉంటాను కండి. ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాగా అవునండి, పెద్ద చంద్రబాబు కొడుకు, నాయుడు గారు. మా పెద్ద కొడుకు లాగా ఉండండి. మందులకి అయితే తీసుకుంటానండి. మందులకి నెల వచ్చేసరికి మళ్ళీ సరిపోతే అయ్యే ఖర్చు పెట్టుకుంటాను. అంటే టైంకి వస్తున్నాయి అమ్మా? టైంకి వస్తాను. లేదండి, టైంకి వస్తాను. 30 తారీఖు ఇస్తున్నారు. ఒకవేళ ఆదివారం అయితే 1వ తారీఖు ఆదివారం అయితే ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు. అవునండి. వచ్చిన బాబాయ్ ఎట్లుంది బాబాయ్? ఎలా ఉంది ప్రభుత్వం? ఎలా ఉందంటావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే అసలు ఏమీ లేదు, ఈ 6 నెలల నుంచి అంతా అరాచకంగా ఉంది, జనాలు అల్లాడిపోతున్నారని ఏమో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు బానే ఉందంటారా పరిపాలన? బాగానే ఉంది. టైంకే వస్తుందా? టైంకే వస్తుంది. బానే ఉందా పరిపాలన? బాగానే ఉంది. అమ్మ ఎట్లుందమ్మా ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖే కరెక్ట్ గా టైంకే వస్తున్నారు. ఇది ఎలా ఉందంటావు చంద్రబాబు ప్రభుత్వం? బానే ఉందండి, బాగుంది. ఆ డబ్బులతోనే మేము బ్రతుకుతున్నాం. అంటే ఇంట్లో పెద్ద కొడుకు మాదిరి పెద్ద కొడుకే, ఎవరికి లేరు. మాకు మమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు. మాకు అదే ఆధారం. అంటే గ్యాస్ సిలిండర్లని కానీ లేకపోతే ప్రతిదీ కూడా అంటే ఆలోచించి జనాలకి ఏది మంచి కావాలి, ఏది మంచి జరుగుద్ది అనేది ఆలోచించి చేస్తున్నారు. గ్యాస్ ఇంక పెట్టుకోవాలా మేము, ఇంక గ్యాస్ చేసుకోవాలి. చేయలేదు అంటే మాకు డబ్బులు లేవు కదా. బాగా సాయం అందిందమ్మా? అందింది. జనాలందరికీ కూడా అంటే ఇక్కడ ఈ ఎస్పెషల్లీ ఈ సింగ్ నగర్ లో చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డాం. అమ్మో అసలు ఇంకా బతికి బయటపడ్డాం అంతే, ప్రాణాలతో బయటపడ్డాం అంతే. అసలు ఒంటి మీద ఒక్క నైటీ ఇలా వేసుకున్న నైటీనే మిగిలింది, ఏమి లేదు. అప్పుడు ప్రభుత్వ సాయం బాగానే అందింది. వచ్చినాయి, మాకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏం జరిగింది, ఎట్లా వాళ్ళు మళ్ళీ ఎట్లా తేరుకోగలుగుతారు, ఎంత ఆలోచన చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎలా ఉండేదమ్మా ఇక పరిస్థితి మరికి మనం చెప్పలేమండి. ఇప్పుడు ఈయన గారు అంటే చేశారు, ఉన్న వ్యక్తి కాబట్టి చేశారు. పెన్షన్లు అయితే టైంకి వస్తున్నాయి అందిని ఈ రోజు వచ్చినాయి. మొత్తం మీద చూస్తే ఈ 6-7 నెలల్లోనే అమరావతి అని కానీ లేకపోతే రోడ్లని కానీ పెన్షన్లని కానీ ఆయన చెప్పిన పథకాలని కానీ ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాడు. కొద్దిగా టైం ఇవ్వాలంటావా? చేస్తాడండి ఆయన. నల్లేమో టైం ఇవ్వాలి. రోడ్లు కొప్పులు పోనాయి, వెళ్ళపోయి బస్సులు గట్ట అవి బాగు చేస్తాడు. ఆ పక్క అవి బాగు చేస్తాడు, ఈ పక్క పెన్షన్లు ఇస్తాడు, ఆ పక్క ఈ పిల్లలకి వేస్తాడు, అమరావతి చేస్తాడు, ఈ పక్క రాజధాని పోరానికి ఏడు చేస్తాడమ్మా. డబ్బు అప్పు చేసిన డబ్బు తీర్చాలా, ఇవన్నీ పడతాండి. ఈ నీట అన్నేమండి, ఈ నీట బాగానే పరిపాలన అవుతుంది, బాగా చేస్తాడు. తగ్గించలేదు, 4000 ఇవాళ 6 గంటలకు ఇచ్చారు. ఇవాళ ఇచ్చినారు చెప్తాను. పెన్షన్ లాభలేదు, ఇంటికి వచ్చే నేర్పించేస్తాను. డోర్ కొట్టేస్తున్నారు. బాగా పరిపాలన బాగానే ఉంది. టైంకి ఇస్తున్నారు. ప్రభుత్వం ఎట్లుంది? ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎట్లుంది? కొంచెం పర్వాలేదు. అబద్ధం చెప్పకూడదు, పర్వాలేదు. ఎందుకు అంటే ఏం పర్వాలేదు అంటారు? కొంచెం తేరుకున్నారు కొద్దిగా, దీంట్లో నుంచి కొద్దిగా తేరుకున్నారు. మొన్న వచ్చింది వరదకి, దాని గురించి తేరుకున్నారు. ఆయన మంచి పనులు చేశాడు. చేయగలుగుతున్నాడు, పర్వాలేదు. పండుగ నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఇస్తారంటున్నాడు. ఉచితంగా బస్సు కూడా ప్రయాణం కూడా చేయొచ్చు. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ వ్యక్తి, ఒక నాయకుడు అయితే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బాగుపడుతుంటావు మా రాష్ట్రం?
పర్వాలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలేదు ఇప్పుడు వరకు. మొన్న ఆ బుడమేరు మునిగినప్పుడు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ వాటన్నిటిని కూడా సమీక్షించుకోవడం ఆయన అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేశాడు. కానీ ఏమి చేయలేదు అంటున్నాడు జగన్. లేదు, బాగానే చేశారు. అప్పుడు అందరం వెళ్ళిపోదాము నీటితోటే, కొట్టుకెళ్ళిపోదాము, బతకము. ఎవరు రూపాయి ఇచ్చింది ఎంత కొట్టుకెళ్ళిపోతుంది. జగన్ నుంచి చచ్చిపోతాము రాడు. అంటే ఇంకా నేనే మంచి చేశాను, నేనే వస్తాను, ఆడు వస్తాడు. ఇంకా ఏకలు కట్ట ఆ రోజాకే గుడ్డ కొడతాడు. ఇంకో టైం ఉంది, టైం ఉందమ్మా, టైం ఉంది, టైం ఉంది. ఇప్పుడు కనీసం కళ్ళ ముందు కనపడుతుంది కదా ఏం చేస్తున్నారు, ఏం జరగట్లేదు. ఒక 6 నెలలే అయింది, ఒక సంవత్సరమైన మినిమం సంవత్సరమైన టైం ఇవ్వాలా లేదా? ఆయన వచ్చినాడు, చూసినాడు, ఇలా ఈ జనాలు ఇలాగే అయిపోతారు ముంచారు. అదేమి ఇచ్చిందా? ఒక్క ఏక గంట లేదు. మరి ఈ గండిలు కప్పి నాన్నమ్మలు కూడా జనాలు చేసిండో. చంద్రబాబు నాయుడు నీటిలో ఉన్నాడు, ఆడు ఉన్నాడు ఒక క్షణమైనను. ఆడు ఎందుకు వస్తాడు? అంతేగా, జనాలు ఎవరైతే ఆపదలు ఆదుకున్నారో వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అంతేగాని నువ్వు ఎక్కడో ఉండి మాటలు చెప్తే, ఆ రోజు అయితే విదేశాల్లో తిరుగుతా, క్లబ్బుల్లో డ్యాన్సులు వేస్తా, ఈ రోజు మళ్ళీ వచ్చి నేను అన్యాయాన్ని అరికడతాను, నేను దాన్ని ధిక్కరిస్తాను, నేను ధర్నా చేస్తానంటే నమ్ముతారా? రోజు నమ్మరు. ఇప్పుడు ఆకలి జనాలకి 8 క్యాట్ మీద ఆహారాలు అందించింది. అవును అవును. డాబాల మీద ఉన్న వాళ్ళకి వాళ్ళకి దిక్కు ఈ దిగితే మునిగిపోతుంది. మేధ ఉండకపోతే కాదు. అలాంటప్పుడు ఆ ఎలికేట మీద అందించిండు కట్టేసి తాళ్ళతోటి. అది ఎవడెత్తిండో ఇడిచ్చిండా? గండీలు కప్పిండా? ఆ నీరు వచ్చింది ఎవరు కప్పిండ్రు? చంద్రబాబు నాయుడు నీటిలోండి కప్పిండు. అవి ఎందుకంటే నమ్మరు, పొరపాటు నమ్మరు, వేయరు. ఇప్పుడు ఆ మాట నీకు ఉండిపోను. ఆయన నమ్మే పొజిషన్ లేదు. ఎందుకంటే ఒకటి కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రేపు సెలవు వచ్చింది, రేపు పింఛన్ ఇవ్వాలి, రేపు 1వ తారీఖు పింఛన్ 3వ తారీఖు 4వ వరకు పెంచేవాడు. ఇతర అలా కాదు, ముందిస్తున్నాడు, ఒకరోజు ముందిస్తాడు. అది ఏది రైతు. ఇప్పుడు దాని మీద ఎదురు చూసేవాళ్ళు ఉన్నాం కదా. ఇప్పుడు దాని మీద అని ఎంత బేగ డబ్బులు వస్తాయి ఉపయోగపడ్డది చూస్తూ ఉన్నాం కదా. ఇది ముందిస్తున్నాడు, అదే రైతు. అందరికీ మీకు తెలీదా?